రామ్ విలాస్ పాస్వాన్ జననం 1946 జూలై 5. భారతదేశ రాజకీయ నాయకుడు. అతను బీహార్ రాష్ట్రానికి చెందినవాడు. అతను ప్రస్తుత వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిగా ఉన్నాడు. పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు. అతను 8 సార్లు లోక్సభ సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా ఉన్నాడు. అతను సంయుక్త సోషలిస్ట్ పార్టీ సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1969లో కగారియా నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. 1974లో లోక్దల్ ఏర్పడిన తర్వాత దానిలో చేరి ప్రధాన కార్యదర్శి అయ్యాడు. అతను ఆ కాలంలో అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించినందుకు అతనిని అరెస్ట్ చేశారు. 1977లో హజీపూర్ నియోజకవర్గం నుండి జనతా పార్టీ సభ్యుడిగా లోక్సభలో ప్రవేశించాడు. 1980, 89, 1996, 98, 99, 2004, 2014లో మళ్లీ పార్లమెంట్ సభ్యునిగా ఎంపికయ్యాడు. 2000లో లోక్ జనశక్తి పార్టీని స్థాపించి దాని అధ్యక్షుడిగా ఉన్నాడు. తరువాత 2004లో పాలక యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వంలో చేరాడు. అతను ఆ ప్రభుత్వంలో రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ, ఉక్కు మంత్రిత్వ శాఖలో కేంద్ర మంత్రిగా పనిచేశాడు. 2004 లోక్సభ ఎన్నికలలో గెలిచాడు, కానీ 2009 ఎన్నికలలో ఓడిపోయాడు. 2010 నుండి 2014 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్న తర్వాత 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో హజీపూర్ నియోజకవర్గం నుండి 16వ లోక్సభకు తిరిగి ఎన్నికయ్యాడు. పాస్వాన్ బీహార్లో 1946లో దళిత కుటుంబంలో జన్మించాడు. అతను దుసాద్ వర్గానికి చెందినవాడు. పాస్వాన్ కోసి కాలేజ్, పిల్కి, పాట్నా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్, ఎంఏ డిగ్రీలను పొందాడు. అతను 1969లో బీహార్ పోలీస్ శాఖలో డీఎస్పీగా ఎంపికయ్యాడు. పాస్వాన్ 1969లో బీహార్ రాష్ట్ర శాసనసభకు రిజర్వ్ చేసిన నియోజకవర్గం నుండి సంయుక్త సోషలిస్ట్ పార్టీ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1974లో రాజ్ నారాయణ్, జయప్రకాష్ నారాయణ్ల ముఖ్యమైన అనుచరుడిగా పాస్వాన్ లోక్దల్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యాడు. రాజ్ నారాయణ్, కార్పూరి ఠాకూర్, సత్యేంద్ర నారాయణ సిన్హా వంటి అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించే నాయకులతో అతను వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉన్నాడు. అతను మొరార్జీ దేశాయ్తో విడిపోయి లోక్బంద్ రాజ్ నారాయణ్ నేతృత్వంలోని జనతా పార్టీ ఎస్లో చేరి పార్టీ అధ్యక్షుడిగా, తర్వాత దాని చైర్మన్గా పనిచేశాడు. 1975లో భారతదేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు అతను అరెస్ట్ చేసినందుకు పూర్తికాలం జైల్లో గడిపాడు. 1977లో విడుదలైన తర్వాత అతను జనతా పార్టీ సభ్యుడయ్యాడు. జనతా పార్టీ టికెట్పై మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికలలో గెలిచాడు. ఎన్నికలలో అత్యధిక తేడాతో గెలిచి ప్రపంచ రికార్డును స్వంతం చేసుకున్నాడు. హజీపూర్ నియోజకవర్గం నుండి 1980-84లో 7వ లోక్సభకు తిరిగి ఎన్నికయ్యాడు. 83లో అతను దళిత విముక్తి సంక్షేమం కోసం ఒక సంస్థ అయిన దళిత సేనను స్థాపించాడు. పాస్వాన్ 1989లో 9వ లోక్సభకు ఎన్నికయ్యాడు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక సంక్షేమ మంత్రిగా నియమితులయ్యాడు. 1996లో అప్పుడు ప్రధాని, రాజ్యసభ్యుడు అయినందున లోక్సభలో పాలక కూటమి లేదా ప్రభుత్వ మద్దతుదారులకు నాయకత్వం వహించాడు. అతను మొదటిసారి కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సంవత్సరం కూడా అదే. అతను 1998 వరకు ఆ పదవిలో కొనసాగాడు. ఆ తర్వాత అతను అక్టోబర్ 1999 నుండి 2001 సెప్టెంబర్ వరకు కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిగా ఉన్నాడు. లోక్ జనశక్తి పార్టీని ఏర్పాటు చేయడానికి 2000లో పాస్వాన్ జనతాదళ్ నుండి విడిపోయాడు. 2004 లోక్సభ ఎన్నికల తర్వాత పాస్వాన్ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వంలో చేరి రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ, ఉక్కు మంత్రిత్వ శాఖలో కేంద్ర మంత్రిగా చేశాడు. ఫిబ్రవరి 2005 బీహార్ రాష్ట్ర ఎన్నికల్లో పాస్వాన్ పార్టీ లోక్ జనశక్తి పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది. ఫలితం ఏమిటంటే ఏ ప్రత్యేక పార్టీ లేదా కూటమికి స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సీట్లు లభించలేదు. ఏదేమైనా పాస్వాన్ చాలా అవినీతిపరుడని ఆరోపించిన లాలూ యాదవ్, వామపక్షాలు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్కు మద్దతు ఇవ్వడానికి నిరాకరించాయి. తద్వారా ప్రతిష్టంభన ఏర్పడింది. పాస్వాన్ పార్టీలోని 12 మంది సభ్యులను మద్దతు కోసం ఒప్పించడంతో నితీష్ కుమార్ విజయవంతం కావడంతో ఈ ప్రతిష్టంభన తొలగింది. బీహార్ గవర్నర్ బూటా సింగ్ లోక్ జనశక్తి పార్టీ ఫిరాయింపుదారుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పడకుండా ఉండడానికి రాష్ట్ర శాసనసభను రద్దు చేసి కొత్తగా ఎన్నికలకు పిలుపునిచ్చాడు. బీహార్ను రాష్ట్రపతి పాలనలో ఉంచారు. నవంబర్ 2005 బీహార్ రాష్ట్ర ఎన్నికల్లో పాస్వాన్ యొక్క 3వ కూటమి పూర్తిగా నాశనమైంది. లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ కూటమి మైనారిటీకి వెళ్ళింది. ఎన్డీఏ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీహార్ రాష్ట్ర ఎన్నికలు కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపవని, ఈ ప్రభుత్వం అతనితో పాటు లాలూ యాదవ్ మంత్రులు కొనసాగుతుందని పాస్వాన్ ప్రకటించాడు. హజీపూర్ నియోజకవర్గం నుండి 2014 భారత సార్వత్రిక ఎన్నికల తర్వాత అతను 16వ లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. అతని కుమారుడు చిరాగ్ పాస్వాన్ బీహార్లోని జముయి నియోజకవర్గం నుండి గెలిచాడు. పాస్వాన్కు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు మే 2014లో బాధ్యతలు అప్పగించారు. ఇది 2019లో 2వ మోడీ మంత్రిత్వ శాఖలో కొనసాగింది. పాస్వాన్ బీహార్లోని కగారియా జిల్లాలోని షహర్బన్నీ గ్రామానికి చెందినవాడు. అతను షెడ్యూల్డ్ కుల కుటుంబంలో జన్మించాడు. అతను 1960లో రాజకుమారి దేవిని వివాహం చేసుకున్నాడు. తన లోక్సభ నామినేషన్ పత్రాలను సవాల్ చేసిన తర్వాత 1981లో అతను ఆమెను విడాకులు తీసుకున్నట్లు 2014లో వెల్లడించాడు. అతనికి మొదటి భార్య ఉషా, ఆశా నుండి 2 కుమార్తెలు ఉన్నారు.
1943లో అతను అమృత్సర్లో ఎయిర్ హోస్ట్గా పనిచేస్తున్న పంజాబీ హిందూ కుటుంబానికి చెందిన రేనా శర్మను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె ఉన్నారు. అతని కుమారుడు చిరాగ్ పాస్వాన్ రాజకీయ నాయకుడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు కొద్ది రోజుల క్రితమే ఆయనకు దిల్లీలోని ఓ ఆసుపత్రిలో గుండె చికిత్స జరిగింది. 5 వారాలుగా హాస్పిటల్లోని చికిత్స పొందుతూ గురువారం అంటే అక్టోబర్ 8, 2020 మరణించారు.